ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. తన చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కు వెళ్తున్నట్లు సమాచారం. రేపు ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయలుదేరనున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలోనే ఉండనున్నారు. కవిత చిన్న కుమారుడిని అమెరికాలో యూనివర్సిటీలో జాయిన్ చేయనున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్ కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తో గ్యాప్ పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ కవిత ఇష్టపడలేదు. కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్ పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు కూడా ఆమె కాసేపటి క్రితమే ఫామ్ హౌస్ కు వెళ్లడం జరిగింది. కేసీఆర్ తో ప్రస్తుతం భేటీ అయింది. తన తండ్రి నుంచి తన కొడుకు ఆర్య విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆశీర్వాదం తీసుకునేందుకు ఫామ్ హౌస్ కు తీసుకెళ్లింది. దీంట్లో అనిల్ కుమార్ అల్లుడితో పాటు కూతురు కవిత, అదేవిధంగా మనవడు, ఇట్లా ముగ్గురు కలిసి ఒకే కారులో దాదాపు గంటన్నర క్రితం ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇదే సమయంలో తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల అంశం, అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టడం కానీ, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి సిట్టింగ్ స్థానం అని చెప్పుకోవడం, అదేవిధంగా భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అసెంబ్లీ సమావేశాలు, ఇట్లాంటి అంశాల మీద కేటీఆర్ ను, హరీష్ రావును, వినోద్ కుమార్, జగదీష్ రెడ్డి కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇట్లా పార్టీని మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలో చాలా లాయల్ గా ఉన్న వాళ్ళని కొద్ది మందిని పిలిపించుకొని కేసీఆర్ వాళ్ళతో సమావేశం అవుతున్నారు. ఇదే సమయంలో కవిత కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ముందుగానే తన తల్లితో కవిత మాట్లాడింది, నేను వస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో రమ్మని చెప్పినట్టుగా సమాచారం. దీనిలో భాగంగానే కేసీఆర్ అక్కడికి వచ్చిన తర్వాత దాదాపు విడిగా ఒక అరగంట సేపటి నుంచి కేసీఆర్ తో కవిత కూర్చొని ఈ విషయం మాట్లాడుతూనే మొత్తం జరిగిన పరిణామం మీద కూడా వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే గడిచిన 2-3 నెలల నుంచి ఆమె జాగృతి కార్యకలాపాలు, పార్టీ నుంచి ఆమె దూరంగా ఉండి జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏదైతున్నాయో అవన్నీ కూడా తన ఆవేదనను తన తండ్రి దగ్గర చెప్పుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. బట్ ఏదైనా కూడా విషయంలో భాగంగా అయితే ఆమె అక్కడికి వెళ్ళింది. అమెరికాలోని కళాశాలలో తన కొడుకు ఆర్యను, చిన్న కొడుకుని గ్రాడ్యుయేషన్ కోసం చేర్పించేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాకు కొడుకుని తీసుకెళ్తుంది. 15 రోజుల దాకా అక్కడే ఉంటుంది. 15 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ కు వస్తుంది. అయితే ఈ విషయం భాగంగానే తన తల్లితో చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ రమ్మని చెప్పడంలో భాగంగానే ఈ రోజు కేటీఆర్, కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, వినోద్ కుమార్ లాంటి కీలకమైనటువంటి నేతలు ఒక పక్క ఉన్నారు. మరోపక్క కవిత కూడా ఇదే సమయంలో అక్కడికి వెళ్ళింది. బట్ ఈ సమయంలో ఖచ్చితంగా కేసీఆర్ కూడా కేటీఆర్ తోనూ కవితతోనూ కూడా కూర్చోబెట్టి మాట్లాడేటట్టుగా కూడా కనిపిస్తోంది. మనకున్న సమాచారం ప్రకారం ముగ్గురు కూడా కలిసి మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇది లాస్ట్ మనం 6 months నుంచి కూడా చూస్తున్నాం, ఎప్పుడు కూడా కలవని పరిస్థితి. లాస్ట్ టైం మనం కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూలో తండ్రికి వెన్నుదండుగా నిలిచేందుకు, సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్ళింది. బట్ ఆ రోజు కూతుర్ని పట్టించుకోలేదు అన్నటువంటి విషయం మీద కొంత సోషల్ మీడియాలో వైరల్ అయింది. బట్ ఆ రోజు మాత్రం కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయినాయి, తండ్రి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడుతున్నట్టుగా. బట్ అక్కడి నుంచి కాళేశ్వరం కమిషన్ ఆఫీస్ దాకా మాత్రం కవిత రాలేదు. కేవలం కలిసింది, తిరిగి వచ్చింది. ఆ రోజు కేసీఆర్ వెళ్లారు, అట్నుంచి నందిని గారు వచ్చారు. బట్ ఆ రోజు నుంచి కూడా మళ్ళీ కలుసుకోలేదు. మొత్తం ఈ తాజా పరిణామాలు అంశం మీద ఈ రోజు కేసీఆర్ కవితతో భేటీ కావడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనంగానే చూడాలి. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇష్యూ ఏదైతే నడుస్తుందో, ఈ మొత్తం జాగృతి సంబంధించినటువంటి ఇష్యూలో గడిచిన 2 నెలల నుంచి కూడా బీసీ రిజర్వేషన్ అంశం మీద ఢిల్లీకి వెళ్ళొచ్చింది. హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ పెట్టింది, నిరసన కార్యక్రమం పెట్టింది, 72 గంటలు దీక్ష కోసం కోరుకుంది. బట్ ఒకరోజే చేయగలిగింది. బట్ బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల మీద బీసీ
సభ ఒకటి పెట్టాలనుకున్నారు, అది పెట్టలేకపోయారు. మరొక డేట్ పెట్టారు, అది కూడా వర్షం కారణంగా వాయిదా పడింది. ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ ఈ రోజు ఈ ముగ్గురు లీడర్తో భేటీ అవుతున్నట్టు నేపథ్యంలోనే కవిత అక్కడికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా కేటీఆర్ తో కలిసి కూర్చొని భవిష్యత్తులో విడిపోతే కష్టపడతాం, అందరం కలిసి పోరాడితేనే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనేటువంటి సందేశం కేసీఆర్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుందా. మొన్న చూసాం, రాఖీ పండుగ కూడా కేటీఆర్ తో కట్టించుకోలేదు. అంతకంటే ముందు జైల్లో, తిహార్ జైల్లో నేపథ్యంలో కొన్ని నెలల పాటు అక్కడ ఉంది. అప్పుడు కూడా రాఖీ పౌర్ణమి వచ్చినప్పటికీ కూడా కలవలేకపోయారు. బట్ ఈ సంవత్సరమైనా కడతానని కూడా కవిత అన్నది. కానీ ఆయన అనుకోకుండా ఢిల్లీకి వివిధ పనుల నిమిత్తం వెళ్ళడం, అది కొంచెం పొలిటికల్ గా ఇష్యూగా మారింది. కావాలనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు, రాఖీ పౌర్ణమి ఉంది అని తెలిసి, కవిత కడతదని తెలిసి కూడా ఎందుకు వెళ్ళాడు అనేటువంటి సోషల్ మీడియాలో ట్రోల్స్ అయ్యాయి. బట్ ఏదైనప్పుడు కూడా అంతిమంగా కలవలేదు. దాని తర్వాత ఇరువురు కూడా చిట్ చాట్ రూపంలో కవితను కవితకు సంబంధించినటువంటి టీం కావచ్చు, అటు కేటీఆర్ సంబంధించినటువంటి టీం కావచ్చు, చిట్ చాట్ రూపంలో ఎవరు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అంతిమంగా మాత్రం చాలా సార్లు కవిత కూడా చెప్పుకుంటూ వచ్చింది, వాళ్ళ బ్రదర్స్ సంతోష్ రావు కావచ్చు, స్వయంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళ వల్ల నాకు పొలిటికల్ గా నేను ఎదగలేకపోతున్నాను అన్నటువంటి విషయం మీద చాలా కాలంగా ఆమె కొంత ఇబ్బంది పడుతుంది. బయటికి మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక జగదీష్ రెడ్డి విషయంలోనే కొంచెం డైరెక్ట్ ప్రెస్ మీట్ లో విత్ ఎవిడెన్స్ తో మాట్లాడింది. బట్ సొంత అన్న విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా మాట్లాడలేదు. అదే సమయంలో కేటీఆర్ కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. బట్ ఒకే ఒక మాట తెలంగాణ భవన్ లో కవితను ఉద్దేశించి మాట్లాడాడు. ఏమని అన్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కోవట్టులు కూడా ఈ పార్టీలో కొంతమంది ఉన్నారు, ఇక్కడ విషయాలు అక్కడ చేరవేస్తున్నారు అనేటువంటి మాట ఏదైతే కేటీఆర్ అన్నారో అది ఖచ్చితంగా కవితను ఉద్దేశించే అన్నాడు అనేటువంటి చర్చ కూడా జరిగింది. బట్ ఏదైనప్పుడు కూడా ఇది కేవలం ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వారుగానే ఉంది. బట్ అంతిమంగా మాత్రం బయటికి జాగృతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కవిత సొంతంగా ఉంది. ఒక పార్టీ ఆఫీస్ తరాలోనే జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసింది. తన ఇల్లు పక్కనే ఇప్పటికే ఏర్పాటు చేయడమే కాదు, జిల్లాల వారికి అధ్యక్షులను పెట్టింది, ఇన్ఛార్జీలను పెట్టింది. ఒక పార్టీని ఏ రకంగా అయితే నడపగలుగుతారో ఆ స్థాయిలో ఆమె ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఈ దశలో కేసీఆర్ పిలిపించి మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు విడివిడిగా కనుక ఫైట్ చేస్తే భవిష్యత్తు మీరే రాజకీయం, మీరే కానీ మీరే ఇట్లా చేసుకుంటూ పోతే తర్వాత సమస్యలు వస్తాయి, అది అంతిమంగా మనకు నష్టం జరుగుతుంది అనేటువంటి హితోపదేశం కేసీఆర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఈ భేటీలో తన కొడుకు కేటీఆర్ తో పాటు కవితను కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. వాస్తవానికి వెళ్లిన రీజను ఆర్యను బ్లెస్సింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా ఇదే సమయంలో కేసీఆర్ వాళ్ళు కూడా పిలిపేయడం వల్ల ఇదే వేదిక నుంచి అక్కడ మాట్లాడుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. చూడాలి అంతిమంగా మళ్ళీ కవిత ఏమన్నా చిట్టా రూపకంగా కావచ్చు, ఏం మాట్లాడారు ఏందనేది ఆమె బయటికి చెప్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. బట్ మనకున్న సోర్స్ ప్రకారం అయితే ఇరువురిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. నరేంద్ర, అంటే కొన్ని రోజులుగా కేసీఆర్ కవితను దూరం పెడుతూ వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈ భేటీతో ఎటువంటి విమర్శలకు బ్రేక్ పడినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా కొంతవరకు సర్దుమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీడియా ప్రతినిధులు చాలా సార్లు కూడా కవిత ప్రెస్ మీట్ లో కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా చాలా సార్లు మీడియా అడిగిన ప్రశ్నలకి ఎక్కడ కూడా ఆయనే సమాధానం అయితే ఇవ్వలేదు. కవిత మీద ఎవరు కూడా ఎప్పుడు మాట్లాడలేదు, నోరు జారలేదు. బట్ పార్టీ పెట్టే విషయంలో మాత్రం జాగృతిని పార్టీ వైపు తీసుకెళ్తుందా అన్న దాని మీద కూడా ఆమె ఎప్పుడు కూడా సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది. సమయం వచ్చినప్పుడు చూసుకుంటామనేటువంటి విషయం మీద మాట్లాడారు. కింద ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు కావచ్చు వాళ్ళు కూడా పార్టీ పెడితే బాగుంటుందనే చర్చ కూడా కవిత మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. బట్ అంతిమంగా మాత్రం ఇప్పుడు సరైన సమయం కాదు, కేసీఆర్ పిలిపించి మాట్లాడి సరైనటువంటి హోదాలో ఆమెను కూర్చోబెడితే కొంత సర్దుకపోవడానికి కవిత ఉంది అనేటువంటి సమాచారం కూడా ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది కవిత మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఈ రోజు వేదికలో ఫామ్ హౌస్ లో ఎవ్వరూ బయట వాళ్ళు లేరు కాబట్టి ఒకవేళ ఇన్వాల్వ్ చేస్తే హరీష్ రావుని ఈ ఇద్దరి భేటీలో కూడా హరీష్ రావును కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. బట్ కేటీఆర్, కవిత, కేసీఆర్ ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. బట్ హరీష్ రావును కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏం పోస్ట్ చేయొచ్చు కవితకు, ఒకవేళ ఇప్పుడున్నటువంటి అలకకు కావచ్చు, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి, ఇట్లాంటి వాటి కూడా కేసీఆర్ మరి దిశానిర్దేశం ఈ రూల్ కూడా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ భేటీ ఫామ్ హౌస్ లో భేటీ కావడం అనేది ఖచ్చితంగా హాట్ టాపిక్ గానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.